రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న అప్పుల నుంచి రుణ విముక్తుల్ని చేసి ఇవాళ 25 లక్షల మంది రైతులను అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. ఇదే కాదు, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టు కాదు, ఊరేసుకోండి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వరి పండించమని ప్రోత్సహించినందుకు ఈరోజు భారతదేశంలోనే రికార్డు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ పంజాబ్ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో రైతులు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు. చివరి గింజ వరకు రైతులు పండించిన పంటను సన్న వడ్లను మొత్తం 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొడ్డు వడ్లు పండించకండి, దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే, ఎవరు తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన వడ్లే సన్న వడ్లు పండించండి, తెలంగాణ సోన పండించండి, ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి, సన్న వడ్లే పండించండి. మీరు పండించిన ప్రతి గింజకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది తెలంగాణ విద్యార్థులతో పాటు తెలంగాణ పేదోళ్లకు మేలు జరుగుతుంది. అందుకే సన్న వడ్లను పండించమని ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని పథకాలు ఇవే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలు. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చాను, మేము నియామక పత్రాలు ఇచ్చినామని. 10 ఏళ్ళు మిమ్మల్ని నియమించొద్దని ఎవరైనా అడ్డం పడ్డారా? అన్ని శాఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, అన్ని వ్యవస్థలు మీరే పట్టు బిగించారు కదా, అన్ని వ్యవస్థలను మీరే కబ్జా పెట్టుకొని మీ చుట్టపైన ఆర్టీసీలో ఎన్ని రకాలుగా చెలాయించిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ రవాణా శాఖలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా, హోంగార్డు నుంచి కమిషనర్ వరకు ఒక్క చిన్న ఉద్యోగి మొత్తం రవాణా వ్యవస్థనే మొత్తం తన కబంధ హాస్తాల్లో పెట్టుకొని నడిపించిండు కదా. రవాణా నియామకాలు మేమేమన్నా చేయొద్దన్నమా? మీకు అసలు ఉద్దేశమే లేదు, మీకు లక్ష్యమే లేదు. నోటిఫికేషన్లు ఇచ్చి గాలి కొదిలేసి చాట్ల తవుడు పోసేదో తాకట్టు పెట్టినట్టు ఈరోజు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులో లిటిగేషన్లు మీరే వేపించి ఎక్కడ కూడా నియామకాలు జరగకుండా మీరు అడ్డం పడితే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని కూడా మేము వచ్చినాక ఇప్పినాం. మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్య అనుకున్నాం. అందుకే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే 10 సంవత్సరాలు నియామకాలు చేపట్టకపోతే కోర్టుల్లో మూలుగుతున్న కేసులను అన్నిటిని పరిష్కరించి నిన్నటి గ్రూప్ 4 నియామకాలతోని మొదటి సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఇంక్లూడింగ్ మీ డిపార్ట్మెంట్లో కారుణ్య నియామకాలే కాకుండా 113 మంది మీ ట్రాన్స్పోర్ట్లో ఆఫీసర్స్ నియామకంలో 97 మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకి వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈరోజు 55,143 ఉద్యోగాలు ఈరోజు మేము ఇచ్చినాం. ఎల్బీ స్టేడియంలో ఇచ్చినాం, పెద్దపల్లిలో ఇచ్చినాం, ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ పట్టాలు ఇచ్చినాం. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నా. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళను ప్రధానమంత్రితో సహా దిగిపోయిన ముఖ్యమంత్రి కూడా నేను సవాలు విసురుతున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరమైనా ఏ రాష్ట్రమైనా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉన్నదా? తెలంగాణ గడ్డ మీద మా ప్రభుత్వం
మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో, ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళు కన్న కలలను నెరవేర్చడానికి ఈరోజు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వాళ్ళను తలలు లెక్క పెడతాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద